హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వము పార్ట్ 27. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న, సాయి బంధు, భీమనేని వంశీకిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను, బాబా చెప్పిన సత్య మార్గాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని హృదయం దైవ మందిరం కావాలంటే బాబా కొన్ని సూచనలు అందించారు. అవి అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. హృదయం దైవ మందిరం కావాలంటే బాబా కొన్ని సూచనలు అందించారు. అవి: 1. ఏదైనా సంబంధం లేనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు కానీ, ఎటువంటి జంతువులు కానీ నీ వద్దకు వస్తే నిర్దాక్షిణ్యంగా తరిమివేయకు. దానిని సాదరంగా చూడు. దాహము కలవారికి నీరు, ఆకలి కలవారికి అన్నము, బట్టలు లేని వారికి వస్త్రాలు ఇచ్చినచో నీ ఇంటి వసారా ఇతరులు కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి వినియోగించినచో నిశ్చయంగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందుతాడు. 3. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వస్తే నీకు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే నీవు ఇవ్వక్కర్లేదు, కానీ వారిపై కుక్కలా మొరగవద్దు. 4. ఇతరులు నిన్నెంతగా నిందించినా నీవు కఠినంగా సమాధానం ఇవ్వకు. అటువంటి వారిని క్షమించినా నీకు నిశ్చయంగా సంతోషం కలుగును. 5. ప్రపంచం తలకిందులైనా చెలించుకు. నీ ఉన్న చోటనే స్థైర్యంతో నిలిచి నెమ్మదిగా నీ ముందు జరుగుతున్న నాటకాన్ని చూడు. సాక్షిగా గమనించు, ఎందులో కల్పించుకోవద్దు. 6. నీకు నాకు మధ్య గోడలను నిర్మూలించు. అప్పుడు మనమిద్దరం కలిసే మార్గం ఏర్పడును. 7. నీకు నాకు భేదం కలదన్న భావనే భక్తునికి గురువుకి దూరం పెంచుతుంది. దానిని నశింప చెయ్యనదే మనకు ఐక్యత కలగదు. 8. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనల్ని కాపాడువారు కాదు. భగవంతుని మార్గం అసామాన్యం, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడుద్దాం. అప్పుడు మన కోరికలు వారు నెరవేర్చెదరు, దారి చూపెదరు. 9. రుణానుబంధం వల్ల మనం కలిశాము. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖంగా సంతోషంగా ఉందుముగాక. 10. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందేదరో వారు అమరులై సుఖంగా ఉంటారు. తక్కిన వారందరూ పేరుకే ఊపిరి ఉన్నంత వరకు మాత్రమే బ్రతికెదరు. సరి అయిన భక్తి. బాపు సాహెబ్ జోష్, ఇతను పూణే నివాసి. ఇతను బాబా గురించి విని బాబాకి సేవ చేస్తూ జీవితాన్ని గడపాలని భావించి 1909లో గవర్నమెంట్ ఉద్యోగం వదిలివేసి భార్యతో సహా షిరిడీ వచ్చి నివసిస్తూ బాబా సేవలోనే కాలమంతా గడిపేవాడు. మేఘశ్యాముడు చనిపోయాక బాబు సాహెబ్ బాబా మసీదులో చావడీలో హారతి ఇచ్చేవాడు. అదీ కాక ప్రతిరోజు సాఠేవాడాలో జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతం చదివి అందరికీ బోధించేవాడు. ఇలా అనేక సంవత్సరాలు సేవ చేసినా అతనికి మనశ్శాంతి కలగలేదు. ఒకరోజు బాబాతో, ఇన్నాళ్ళు నీ సేవ చేశాను, నా మనసుకు ఇంకా శాంతి కలగలేదు. యోగులతో సహవాసం చేసినా నేను బాగు కాకపోవడానికి కారణం ఏమిటి? నన్నెప్పుడు కటాక్షిస్తావు అంటూ బాబాను అర్థించాడు. దానికి సమాధానంగా బాబా అన్నారు, కొద్ది కాలంలో నీ దుష్కర్మలు నశిస్తాయి. దీనికి ఇంతకాలం పట్టడానికి కారణం నీ అహంకారమే, మోహమే. వాటిని త్యజించు. ఎప్పుడైతే మోహపు రుచిని జయిస్తావో, నీ మనస్సులో ఉన్న ఆటంకాలన్నీ తొలగించుకుంటావో, హృదయపూర్వకంగా భగవంతుణ్ణి సేవిస్తావో, అప్పుడే నీవు ధన్యజీవుడు అవుతావు, పరిపూర్ణ శాంతిని పొందుతావు. పై సంఘటనలో గమనించాల్సింది ఏంటంటే, ఎంత సేవ చేసినా, ఎన్ని పూజలు చేసినా చిత్తశుద్ధి లేకపోతే అంతా వృధానే. బాబా చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఉపయోగం ఉండదు. కనుక మనం ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయవలే. చిత్తశుద్ధి అంటే చిత్తం శుద్ధంగా ఉండడం. చిత్తం అంటే మనస్సు. మన మనస్సులో ఏ మలినాలు లేకుండా బాబాని సేవించాలి. మరి మనస్సులో మలినాలు తీయాలంటే దానిలో ఉన్న ఆలోచనలు తొలగించాలి. మనస్సులో ఉన్న ఆలోచనలు తొలగించి దానిని శూన్యం చెయ్యాలంటే శ్వాస మీద ఏకాగ్రత ఉంచి ధ్యానం చెయ్యాలి.
ప్రతిరోజు ధ్యానం చేస్తే క్రమక్రమంగా చంచలమైన మనస్సు శూన్యం అవుతుంది. అప్పుడది మలినాలన్నీ పోయి పరిశుద్ధం అవుతుంది. అటువంటి పరిశుద్ధమైన మనస్సుతో మాత్రమే బాబాని సేవిస్తే అదే అసలైన సేవ, సరి అయిన భక్తి. బాబా చెప్పింది అర్థం చేసుకున్న బాబూ సాహెబ్ జోష్ అదే విధంగా నడుచుకొని బాబా మహాసమాధి పొందే వరకు తాను బాబాకి హారతులు ఇచ్చి సేవ చేసి జన్మ చరితార్థం చేసుకున్నాడు. బాబా చూపిన మార్గంలో మనం కూడా నడుద్దాం. ధ్యానం చేసి మలినమైన మన మనస్సుని పరిశుద్ధం చేసుకుందాం. పరిశుద్ధాత్మలము అవుదాం. రేపటి భాగంలో నా యందు ఎవరి దృష్టి కలదో వారి యందే నా కరుణా కటాక్షం అన్న ఏకాదశి సూత్రాన్ని తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకి అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.